నిర్మలా సీతారామన్ మరో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ను రేపు నిర్మలమ్మ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. వరుసగా 8వ కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటుకు సమర్పించనున్నారు. తద్వారా వరుసగా 8 సార్లు పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పనున్నారు. నిర్మలమ్మ ఇప్పటికే ఒక తాత్కాలిక బడ్జెట్ 7 పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించిన విషయం తెలిసిందే. రేపు అంటే ఫిబ్రవరి 1వ తేదీన సమర్పించే బడ్జెట్ 8వది. ఈ బడ్జెట్ తో వరుసగా 8వ బడ్జెట్ ను సమర్పించిన ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ రికార్డు సృష్టించనున్నారు. ఈ బడ్జెట్ తో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్ల రికార్డుకు నిర్మలమ్మ చేరువ కానున్నారు. With your permission, I rise to lay on the table a copy each of the following papers. Hindi and English version. 1. The Economic Survey 2024-25. The Economic Survey 24-25 Statistical Appendix. Thank you. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 1959-1964 మధ్య ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మొత్తం 6 బడ్జెట్లు, 1967 నుండి 69 మధ్య 4 బడ్జెట్లు సమర్పించారు. మాజీ ఆర్థిక మంత్రులు పి చిదంబరం 9 బడ్జెట్లు, ప్రణబ్ ముఖర్జీ 8 బడ్జెట్లను సమర్పించారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో వరుసగా 8 బడ్జెట్లను ప్రవేశపెట్టి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించబోతున్నారు. అంతేకాదు మోదీ హయాంలో అత్యధిక బడ్జెట్లను సమర్పించిన మంత్రిగా కూడా నిలవనున్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలో 2వ దఫా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు వరుసగా 5 పూర్తి స్థాయి బడ్జెట్లను కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్ పార్లమెంటుకు సమర్పించారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల అనంతరం 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వరుసగా 7వ బడ్జెట్ ను పార్లమెంటుకు సమర్పించారు. ఇప్పుడు 8వ బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పనున్నారు. కాగా మోదీ తొలి విడత మంత్రివర్గంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో 2వసారి ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్ కు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు నరేంద్ర మోదీ. నాటి నుంచి దేశీయ ఆర్థిక రంగంలో మలి విడత ఆర్థిక సంస్కరణలను పరుగులెత్తించారు. We saw double-digit high inflation period during the UPA era, and that is because of their reckless policies. I want to differentiate between the inflation which prevailed during UPA and the inflation, if at all, within the range which prevails now, some months which have gone up. There is a difference. Domestic inflation used to be higher than the global average during UPA's time. Global financial crisis 2008, sir. If you are talking about COVID, which is much more complex than the global financial crisis, global financial crisis 2008, UPA government took stimulus measures to boost the economy. But I'm sorry to say, I'll come to this particular matter because it has a relevance to one of the honorable members. కేంద్ర మంత్రివర్గంలో 3వసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు.